దేశవ్యాప్తంగా ప్రజల మేలు కోరే వాళ్ళు, ప్రజల సమస్యలు పరిష్కరించాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మావోయిస్టులతో చర్చలు జరగాలి, ఉద్యమకారులతో చర్చలు జరగాలని కోరుకుంటున్నారు. అట్లా కోరుకున్నటువంటి ఒక కమిటీలో నేను కూడా బాధ్యున్నే. ఈ సందర్భంలో చాలామంది హింస చెలరేగుతూ ఉంటే మీరు ఎన్నడూ మాట్లాడరు, ఇప్పుడు మావోయిస్టుల గురించి మాట్లాడుతున్నారంటే హింస గురించి లెక్కలు వేసుకోవాలంటే అది కూడా చర్చ పెట్టుకోవడానికి కూడా ఈ దేశంలో బుద్ధిజీవులు సిద్ధంగానే ఉన్నారని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ వెలిశాలకు చరిత్ర చాలా ఉందని ఒక కళాకారుడు పాడబడినట్టుగా పర్లేదన్న, ఈ వెలిశాలకున్న చాలా చరిత్రలో ఒక సారయ్య ఉన్నాడు, ఒక రవి ఉన్నాడు, ఉద్యమంలో పనిచేసిన అశోక్ ఉన్నాడు, ఇంకా చాలామందికి వెళ్ళి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ మొత్తానికి ఆ చరిత్ర ఉన్నది. పక్కనున్న రాష్ట్రంలో ఇంతమంది మిత్రులు మాట్లాడారు చెప్తా ఉన్నా నేను. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కనుక ఈ ఎన్నికల్లో మొన్న 13-15 సీట్లు పార్లమెంటు గెలిచి నరేంద్ర మోడీకి అధికారం ఇవ్వకపోయి ఉంటే ఈ 6,600 మంది చచ్చిపోయే పరిస్థితి రాకపోయి ఉండే. తప్పకుండా ఇంకో వచ్చే వేరే ప్రభుత్వం ఉంటే కనీసం చర్చల కన్నా వచ్చి ఉండేది. అంటే కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే చనిపోయినటువంటి రవి కానీ, చనిపోయినటువంటి అరుణ కానీ, అంజు కానీ ఈ ముగ్గురి మరణాలు మాత్రమే కాదు, 600 మందిని చంపివేయడం లోపల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి గత చరిత్ర మరొకసారి పునరావృతమైందని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ మధ్యకాలంలో బనకచర్ల గురించి మాట్లాడేప్పుడు జలద్రోహం జరిగిందంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు వల్ల జలద్రోహం మాత్రమే జరగలేదు, భారత ప్రజలు యావత్ జనానికి అందరికీ కూడా జనద్రోహం కూడా జరిగిందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిర్రు, చేసిండ్రు, ఇప్పుడైనా కూడా కేవలం మీరు దాంట్లో కూటమిలో భాగం మాత్రమే మీకు బాధ్యత ఉంటే, తెలుగు నేల చైతన్యం తెలిస్తే చర్చలకు విలువాలని మోడీ మీద ప్రెషర్ చేసే ప్రయత్నం చేయరు తప్ప ఇట్లనే చేస్తామనేది ఉంటే గత చరిత్రలో ఉన్నటువంటి చేదు అనుభవాలు ఏమున్నాయో మీ అందరికీ గుర్తున్న సంగతే మళ్ళీ గుర్తు చేస్తామన్నా. హింస చెలరేగితే ఏం నష్టపోతాయి? ఈ మధ్యకాలం చాలామంది నాతో అడుగున్నారు, మొన్న ఒక ఆయన చనిపోయాడు కదా ఒక డిఎస్పీ, అప్పుడు మీ నోళ్ళు ఎందుకు పెగలేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అది జరిగినా ఇది జరిగినా చర్చలు మాత్రమే పరిష్కారం. భవిష్యత్తులో ఇంకెవరు ఎటువైపు నుంచి నష్టపోవద్దు అనుకుంటే చర్చల ద్వారా శాంతి నెలకొల్పడం ద్వారా ఆదివాసుల్లో కూడా చనిపోయిన వాళ్ళు ఒక ఆదివాసీ బిడ్డ కూడా ఉన్నది. అందుకోసం యావత్ భారతదేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని శాంతి చర్చలు కోరుతున్నాం తప్ప మావోయిస్టుల క్షేమం కోసమో ఇంకెవరి కోసమో కాదు. ఇది పరిష్కరించబడాలని చెప్పి ఈ సందర్భంగా రవి నకరికల్కు శాంతి చర్చల సందర్భంలో 2004లో వచ్చినప్పుడు మాతో మాట్లాడి ఉన్నాడు. ఏ మంజీరా గెస్ట్ హౌస్లో అయితే చర్చలు జరిగినాయో ఇవాళ ఈ దేశంలో ఇంకొక గెస్ట్ హౌస్లోనూ ఇంకెక్కడనో ఒక దగ్గర మొత్తం యావత్ హోంమంత్రి మిగతా వాళ్ళందరూ కూడా చర్చలకు పంపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నా. ఒకనాడు ఏ గౌరవప్రదంగా అయితే చర్చలు జరగడానికి ఒక వేదిక ఏర్పడ్డదో అట్లాగే మరొకసారి జరగాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ, నార్త్లో ఉన్న చాలామంది కూడా డిమాండ్ చేసి చర్చలకు తీసుకురావాలని చెప్పేసి నేను మరొకసారి డిమాండ్ చేస్తామన్నా. ఇప్పటికే ఈ కాల్పులు ఆపివేయాలి ఏకపక్షంగా అని చెప్పేసి చాలామంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వరంగల్కి వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి యొక్క చర్య కేవలం స్టేట్మెంట్ కాకుండా, నేను ఇవాళ బీఆర్ఎస్లో ఉండవచ్చు కానీ స్పష్టంగా వేదిక మీద చెప్తున్నా, ఒక్క స్టేట్మెంట్ కంటి తుడుపు స్టేట్మెంట్ సరిపోదు, యావత్ పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కూడా సీరియస్గా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రశేఖరరావు గారికి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.